గణేష్ నవరాత్రిలో విభిన్న గణనాథులు విశేషంగా పూజలు అందుకుంటున్నారు. మండపాల నిర్వాహకులు వినూత్న ఆలోచనలతో భారీ ప్రతిమలను తీర్చిదిద్దారు. వెరైటీ వినాయకులను చూడడానికి భక్తులు మండపాలకు క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరులోని సోమప్ప నగర్లో 50 కిలోల తామర గింజలతో భారీ గణపయ్యను ఏర్పాటు చేశారు. తమిళనాడు నుంచి తామర గింజలు తెప్పించి అందంగా తీర్చిదిద్దారు. నెల్లూరులో కెంపుల గణేశుడు భక్తులను ఆకర్షిస్తున్నాడు. ఓ అపార్ట్మెంట్లో వినూత్నంగా వినాయకుడిని కెంపులతో అలంకరించారు. వినాయక వాహనమైన మూషికాలు సంగీత వాద్యాలు వాయిస్తున్నట్లు వినూత్నంగా కొలువుదీర్చారు. నెల్లూరు టౌన్ హౌస్ పేటలో కొందరు మహిళలు చిట్టి గాజులతో బొజ్జ గణపయ్యను రూపొందించారు. 93 మంది మహిళలు 15 రోజుల పాటు కష్టపడి 3 లక్షల గాజులతో గణేశుడిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒంగోలు రంగుతోటలో 3 కిలోల ముత్యాలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. దక్షిణం బజారులో తెల్ల శంకులతో 30 అడుగుల గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ శంఖాలను తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ ఎగువపేటలోని వినాయక మండపంలో బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యం నమూనా సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామీణాభివృద్ది సేవా సంఘం ఆధ్వర్యంలో ఐక్యతకు చిహ్నంగా రూపొందించిన ఈ సెట్ ఏడాదిన్నర కష్టానికి ప్రతిఫలమని స్థానికులు తెలిపారు.